గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ అంటూ బ్యానర్ ఐటమ్ను ఈనాడులో మీరు చూడొచ్చు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ ఈ సమావేశంలో ముఖ్యంగా త్రివిధ దళాల అధిపతులతో నిన్న భేటీ జరిగింది. రక్షణ మంత్రి, సిడిఎస్, జాతీయ భద్రతా సలహాదారు హాజరయ్యారు. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటోంది ఐక్యరాజ్యసమితి. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటోంది చైనా. ఐక్యరాజ్యసమితిలో భారత్, పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. ఇక రైట్ సైడ్ కనుక మీరు టాప్లోనే చూసినట్టయితే కరెంటు ఛార్జీల పెంపు లేదు అన్నటువంటి వార్తను చూడొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కు కరెంటు ఛార్జీల పెంపు లేదు అని, పాత పద్ధతిలోనే యథాతథంగా వసూలు చేయాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఈ మేరకు కరెంటు ఛార్జీల టారిఫ్ ఉత్తర్వులను మంగళవారం మండలి కార్యాలయంలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డి నాగార్జున్ విడుదల చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా మనకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ వార్తను హైలైట్ చేస్తూ, ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానిదే. వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారి ఊహకైనా అందనంత కఠిన శిక్షలు విధిస్తాం. అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోదీ. ఇక రైట్ సైడ్ టాప్లో గనక మనం చూసినట్టయితే RRR ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చేసినట్టే. కేంద్ర కేబినెట్లో ఆమోదించడమే తరువాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లింపుకు సుగమం. 6 లేన్లలో రహదారి నిర్మాణం. తుది దశకు DPR. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ బ్యానర్ ఐటంగా వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అంటూ వార్తను చూడొచ్చు. సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కార్. ఫీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి విద్యుత్ సంస్థలు, ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కంలు. నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్. 25,000 కోట్లు ఇస్తామన్న భేకాతరు. తల తెగినా మీటర్లు పెట్టను అన్న కేసీఆర్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా మనకు ఈనాడులో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ అంటూ వార్తను చూడొచ్చు. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనకు సంబంధించి భద్రతా బలగాలదే నిర్ణయం అంటూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వార్షిక రుణ ప్రణాళిక 6.60 లక్షల కోట్లు. వ్యవసాయ రంగ లక్ష్యం 3.06 లక్షల కోట్లు. ఇక ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ మీరు వార్తను చూడొచ్చు బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతిలో. ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ భద్రతా బలగాలదే అని చెప్పేసి ప్రధాని వెల్లడించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి, బ్యాంకర్లకు సీఎం పిలుపు. నెక్స్ట్ సాక్షి. అంతులేని అవినీతి, అంతా అరాచకం, చంద్రబాబు విధ్వంసం అంతా ఇంతా కాదు అంటున్న వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలు నిర్వీర్యం. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైఎస్ జగన్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. రైట్ సైడ్ చూసినట్లయితే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం, పహల్గాంకు త్వరలో ధీటైన జవాబు అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.